హాయ్ అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ మంత్లో రిలీజ్ అవ్వబోయే 14 మూవీస్ ఏంటో చూద్దాం. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన సినీ మ్యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి సినీ అప్డేట్స్ మీకు డైలీ వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మూవీ వచ్చేసి మన బాలయ్యది అఖండ 2 తాండవం. ఈ మూవీ December 5th రిలీజ్ అవ్వాల్సింది, కానీ ఇప్పుడు రేపు రిలీజ్ అనగా రిలీజ్ అనేది పోస్ట్పోన్ చేశారు. కానీ రిలీజ్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, కానీ ట్విట్టర్లో అయితే 12th లేదా 25th వస్తారని అంటున్నారు. మరి చూడాలి ఎప్పుడు వస్తారో. ఇంకా ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 50 minutes ఉంది. సెన్సార్ బోర్డు వాళ్ళు అయితే ఈ మూవీకి UBA సర్టిఫికేట్ ఇచ్చారు. ఇంకా ఈ మూవీకి టికెట్ ప్రైజెస్ చూసుకుంటే ప్రీమియర్స్కి 600 పెట్టారు. ఇంకా ఫస్ట్ వీక్ వరకు నార్మల్ టికెట్ ప్రైజెస్ కంటే ఎక్స్ట్రా 50 రూపీస్ పెట్టారు. ఇంకా ఈ రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అవడం వల్ల ఆంధ్ర కింగ్ తాలూక్కి లాంగ్ రన్ వస్తుంది. ఈ వీక్ అయినా మంచిగా పర్ఫామ్ చేస్తే రామ్కి ఒక మంచి కంబ్యాక్ అవుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇంకా సెకండ్ మూవీ వచ్చేసి బైకర్. సర్వానంద్ హీరోగా, మాల్విక నయ్యర్ హీరోయిన్గా చేశారు. ఆల్రెడీ ఈ మూవీ నుంచి ఒక సాంగ్ అండ్ ట్రేజర్ కూడా వచ్చింది. నాకు పర్సనల్గా ట్రేజర్ బాగా నచ్చింది. నాకు ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా మూవీస్ అంటే చాలా ఇష్టం. బట్ ఈ మూవీ December 6th రిలీజ్ అవ్వాలి, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ మూవీని పోస్ట్పోన్ చేశారు. బుక్ మై షోలో అయితే 2026 అని ఉంది. మరి చూడాలి ఎప్పుడు వస్తుందో. ఇంకా థర్డ్ మూవీ వచ్చేసి మౌగ్లీ. ఈ మూవీ December 12th రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి హీరో కింద రోషన్ కనకాల, హీరోయిన్ కింద సాక్షి. ఇంకా మెయిన్గా ఈ మూవీకి విలన్ కింద బండి సరోజ్ కుమార్ గారు చేశారు. ఇతని వల్ల నాకు ఈ మూవీ చూడాలని ఇంట్రెస్ట్ వచ్చింది. అంతేకాకుండా ఈ మూవీకి డైరెక్టర్ అయిన సందీప్ రాజు గారు కూడా ఈ మూవీకి ఎడిటర్ కింద పవన్ కళ్యాణ్ గారు చేశారు. అది ఎవరో కాదు, మన అతులేగా. మన అతులే. ఈ మూవీ యాక్షన్, అడ్వెంచర్, రొమాంటిక్ డ్రామాగా ఉండిపోతుంది. ఫోర్త్ మూవీ వచ్చేసి అన్నగారు వస్తున్నారు, కార్తీది. ఈ మూవీ December 12th థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ యాక్షన్ కామెడీగా రాబోతుంది. ఈ మూవీలో హీరోయిన్ కింద కీర్తి శెట్టి చేసింది. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి తెలుగులో ఒక ట్రేజర్ అండ్ ఒక సాంగ్ వచ్చింది. నాకైతే అంతకేం అనిపించలేదు సాంగ్స్ అండ్ ట్రైలర్ చూడాలి మరి ఎలా ఉండబోతుందో. ఫిఫ్త్ మూవీ అప్డేట్ వచ్చేసి సైక్ సిద్ధార్థ. ఈ మూవీ December 12th థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. హీరో కమ్ ప్రొడ్యూసర్గా శ్రీనాయుడే చేశారు. ఈ మూవీకి హీరోయిన్ కింద యామిని భాస్కర్ గారు చేశారు. ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ ప్రతిదీ నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీ కామెడీ అండ్ రొమాంటిక్గా ఉండబోతుంది. సిక్స్త్ మూవీ వచ్చేసి ఈషా. ఈ మూవీ December 12th థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఒక హర్రర్ ఫిలిం. ఈ మూవీలో హీరో అండ్ హీరోయిన్ కింద అర్జున్ అండ్ హెబ్బా పటేల్ గారు చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఒక గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. గ్లిమ్స్ అయితే చాలా బాగుంది, ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసింది ఈ మూవీకి. ఇంకా సెవెంత్ మూవీ అప్డేట్ వచ్చేసి డ్రైవ్. ఈ మూవీ December 12th రిలీజ్ చేయబోతున్నారు. ఆది పిన్సెట్టి గారిది అయితే ఈ మంత్లో ఈ సెకండ్ ఫిలిం. ఫస్ట్ మూవీ వచ్చేసి అఖండ తాండవం, అందులో విలన్ కింద చేశారు. సెకండ్ ఈ మూవీలో హీరో కింద చేశారు. ఇంకా ఈ డ్రైవ్ మూవీ అయితే December 12th రిలీజ్ అవుతుంది, అంటే నెక్స్ట్ వీకే. ఈ మూవీ నుంచి నిన్న నైటే ట్రేజర్ అనేది వచ్చింది. నేనైతే చూసా, మీరు కూడా చూడండి. చూసి మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చూస్తా మీకు ఎలా అనిపించిందో. ఇంకా నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోదాం. ఎయిత్ మూవీ వచ్చేసి లైక్, అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ మూవీ December 18th రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీకి హీరో అండ్ హీరోయిన్గా ప్రదీప్ రంగనాథన్ అండ్ కీర్తి శెట్టి. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇది. ఈ December 18th రిలీజ్ అవుతుంది. ఇది ఒక సైఫై కామెడీ రొమాంటిక్ ఫిలిం. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి 2 songs 1 ట్రేజర్ అనేది వచ్చింది. అన్ని బాగున్నాయి. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా ఈ మూవీ కోసం. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రేజర్ అండ్ సాంగ్స్ చూస్తుంటే ఇది ఏదో కొరియన్ డ్రామా టైప్ లో ఉంది. ఏమో చూద్దాం ట్రైలర్ వచ్చాక మూవీ ఎలా ఉండబోతుందో. నైన్త్ మూవీ వచ్చేసి అవతార్ ఫైర్ అండ్ యాస్. ఈ మూవీ December 19th థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇది ఒక యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, సైఫై ఫిలిం. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 16 minutes ఉండబోతుందంట. టాక్స్ నడుస్తున్నాయి. అవతార్ ది వే ఆఫ్ వాటర్ అయితే అస్సలు నచ్చలేదు నాకు ఆ విజువల్ తప్పించి. ఇంకా ఈ అవతార్ ఫైర్ అండ్ యాస్ ట్రైలర్ చూసాక అవతార్ Part 1 Part 2 కలిపి తీసేసినట్టుంది. మరి ఇవి కాకుండా సంథింగ్ ఇంకా కొత్తగా ఏమైనా పెట్టారో లేదో మరి చూడాలి. సరే ఇంకా రిలీజ్ అయ్యాక చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో. ఇంకా 10th మూవీ వచ్చేసి శంబాల. ఈ మూవీ December 25th థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీకి హీరో కింద ఆది గారు చేశారు. ఈ మూవీ యాక్షన్, హర్రర్, థ్రిల్లర్గా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ అయితే చాలా బాగుంది. ఆదికి ఈ మూవీకి మంచి కంబ్యాక్ మూవీ అవుద్దేమో అనిపిస్తుంది. నాకు అయితే మంచి కాన్సెప్ట్తో వస్తున్నట్టు అనిపిస్తుంది. లెట్స్ సీ ఏమవుతుందో. ఇంకా 11th మూవీ వచ్చేసి ఛాంపియన్. ఈ మూవీ December 25th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో హీరో అండ్ హీరోయిన్ కింద రోషన్ అండ్ అనస్వర రాజన్ చేస్తున్నారు. నా ఫేవరెట్ హీరోయిన్ అనస్వర రాజన్ అయితే తన మలయాళం మూవీస్ అన్నీ చూసా, ఒక్కటి కూడా వదలకుండా. అయన్నొద్దు, పాయింట్కి రా.
ఓకే ఈ మూవీ పీరియాడికల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా కింద రాబోతుంది. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ అయితే చాలా బాగుంది. మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది నాకైతే ఈ మూవీ మీద. నేనైతే కన్ఫర్మ్గా థియేటర్లోనే చూస్తా. నాకు తెలుసురా, నువ్వు హీరోయిన్ కోసమే కదా ఇదంతా. 12th మూవీ వచ్చేసి దండోరా. ఈ మూవీ December 25th థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. ఈ మూవీలో మెయిన్ లీడ్స్గా శివాజీ గారు ఇంకా నవదీప్ గారు చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు ఒక ట్రేజర్ మాత్రమే వచ్చింది. ట్రేజర్ అయితే ఇంట్రెస్టింగ్గా బాగుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నవదీప్ని లీడ్ యాక్టర్గా చూడబోతున్నాం. లెట్స్ సీ ఎలా ఉండబోతుంది ఈ మూవీ. 13th మూవీ వచ్చేసి పతంగ్. ఈ మూవీ కూడా December 25th రిలీజ్ అవుతుంది. ఇది ఒక కామెడీ రొమాంటిక్ డ్రామా ఫిలిం. ఇంకా 14th మూవీ వచ్చేసి ఇది ఒక హాలీవుడ్ ఫిలిం. December 25th తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ అయితే యాక్షన్ అడ్వెంచర్ కామెడీగా ఉండబోతుంది. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ ఏముంది, ఒక ట్రైలర్ ఒకటి వచ్చింది, అదైతే చాలా బాగుంది, నచ్చింది నాకు. జుమాంజీ నెక్స్ట్ లెవెల్ మూవీ టైప్లో ఉంది. ఇంకా ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ కింద మార్వెల్లో యాంట్మ్యాన్ కింద చేసిన వ్యక్తే ఈ మూవీలో కూడా హీరో కింద యాక్ట్ చేశారు. నేను కూడా ఈ మూవీ చూడాలని చాలా ఎక్సైటింగ్ ఉన్నా. ఇంకా లాస్ట్ మూవీ వచ్చేసి ఆల్కహాల్. ఇది January 1st థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి హీరో కింద అల్లన్ నరీస్ గారు చేశారు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు ఒక ట్రేజర్ మాత్రం వచ్చింది. ఆ ట్రేజర్ కూడా చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపించింది నాకైతే. ఈ మూవీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా రాబోతుంది. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి మూవీ చూద్దామని. ఇంక ఇవే డిసెంబర్లో రిలీజ్ అవబోయే మూవీస్. నేను కానీ ఏదైనా మూవీ మిస్ అయి ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా చూస్తా. దాని మీద షార్ట్స్ కూడా వేద్దాం ఒకవేళ నేను మిస్ అవుతే. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మేము ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.